కరదర్శన మంత్రము, ఆ మంత్రంలో ఉన్న అంతరార్థము, కరదర్శన మంత్రాన్ని పఠిస్తే కలిగే సత్ఫలితాల గురించి తెలుసుకుందాం. మనం ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూడటము, లేకపోతే టీవీ చూడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఎవరిని చూస్తామో దాన్ని బట్టే ఆ రోజంతా మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. అందుకే ఋషులు మనకి ఉదయం నిద్ర లేచిన వెంటనే అరచేతులను దర్శిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని వర్ణించారు. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే అరచేతులు చూసుకొని మనస్సులో ఇష్టదైవానికి నమస్కారం చేసుకుంటే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అరచేతుల్లోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది. ముక్కోటి దేవతల అనుగ్రహం పొందటానికి అరచేతుల్ని ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా చూసుకోవాలి. మహర్షులు అందించినటువంటి కరదర్శన మంత్రాన్ని మనం పరిశీలిస్తే, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ కరదర్శన మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, బ్రహ్మదేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషి తన జీవన గమనాన్ని ఎలా కొనసాగించాలని బ్రహ్మదేవుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను సృష్టించినటువంటి మనిషితో, విధాత శక్తి నీ భవిష్యత్తు మొత్తం కూడా అరచేతుల్లోనే ఉందని పలుకుతాడు. అంటే నువ్వు చేతులతో చేసే పనులను బట్టే, నీ శ్రమను బట్టే నీ ఫలితము భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని బ్రహ్మదేవుడు మనిషికి తెలియజేశాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే మన కర్మ ఫలితాలన్నీ కూడా మనం చేసే పనులను బట్టే ఆధారపడి ఉంటాయని వేదాలలో ఉపనిషత్తుల్లో మనకు చెప్పడం జరిగింది. మనం మంచి పనులు చేస్తే, మంచి కర్మలు చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది. మనం చెడు పనులు చేస్తే, చెడు కర్మలు ఆచరించినట్లయితే ఫలితం అనేది ఇబ్బందికరంగా వస్తుంది. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా మన చేతుల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అలాంటి చేతులను చూసుకుంటూ కరదర్శన మంత్రాన్ని పఠించినట్లయితే సమస్త దేవతల అనుగ్రహము కలిగి రోజంతా సానుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ కరదర్శన మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతులకు అగ్రభాగంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. చేతులకు అగ్రభాగము అంటే ఈ వేళ్ల పై భాగము, వేళ్ల చివరలు అని అర్థం. వేళ్ల చివరల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, అరచేతులకు మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. సరస్వతీదేవి జ్ఞానాన్ని కలిగింపజేస్తుంది. జ్ఞానాన్ని కలిగింపజేసే సరస్వతీదేవికి నమస్కారం అన్న అర్థంలో కరమధ్యే సరస్వతి అంటూ ప్రార్థన చేస్తున్నాం. కరమూలే స్థితే గౌరీ, చేతులకు మూల భాగంలో అంటే మణికట్టు దగ్గర గౌరీదేవి ఉంటుంది. గౌరీదేవి మనం చేసే కర్మ ఫలితాన్ని అనుగ్రహింపజేస్తుంది. సరైన కర్మలు ఆచరించి సత్కర్మల వల్ల సత్ఫలితం రావాలని గౌరీదేవిని ప్రార్థిస్తున్నాం. అందుకే కరమూలే స్థితే గౌరీ అంటూ ప్రభాతే కరదర్శనం. ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటున్నాను, అరచేతుల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవికి, సరస్వతికి, గౌరీదేవికి నమస్కారం అనే అర్థంలో ఈ శ్లోకాన్ని మనం చెప్తున్నాం. ఈ కరదర్శన మంత్రంలో అద్భుతమైన వైజ్ఞానిక రహస్యం కూడా దాగి ఉంది. మానవ శరీరం మొత్తం కూడా విద్యుదయస్కాంత శక్తితో నిండి ఉంటుంది. రాత్రి నిద్రించేటప్పుడు ఆ విద్యుదయస్కాంత శక్తి మొత్తం శరీరంలో ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదట మన అరచేతులను చూసుకున్నట్లయితే మన శరీరంలో రాత్రంతా ఏర్పడిన అధిక విద్యుదయస్కాంత శక్తి మళ్ళీ చేతుల ద్వారా మన శరీరంలోకే తిరిగి ప్రసరిస్తుంది. అది ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అందుకే వైజ్ఞానిక పరంగా ఆలోచించినా కూడా ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అందుకే లక్ష్మి, సరస్వతి, గౌరీ ఈ ముగ్గురి అనుగ్రహంతో పాటుగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ కరదర్శన మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించినా కూడా రోజంతా లక్ష్మీ కటాక్షం వల్ల ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
సరస్వతీదేవి అనుగ్రహం వల్ల అద్భుతమైన జ్ఞాపక శక్తి, మేధాశక్తి పెరిగి చేస్తున్న పనుల్లో విజయం చేకూరుతుంది. గౌరీదేవి అనుగ్రహం వల్ల సత్కర్మలు ఆచరించి ఆ సత్కర్మల వల్ల మంచి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈ మంత్రం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎదుటి వ్యక్తులను కాకుండా ఈ కరదర్శన మంత్రం చదువుకుంటూ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటే రోజంతా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.